ఓకే సరిపోతుంది. జోహార్ 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 సార్ విడిపోలేదు. జోహార్ 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 సార్ విడిపోలేదు. సంక్రాంతి పండుగను నియోజకవర్గంలో ఒక పెద్ద పండుగ ముగ్గుల పోటీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు శ్రీ కాకర్ల సురేష్ గారు. పోటీలో పాల్గొన్న వాళ్ళకు కూడా అందరికీ సార్ ప్రయత్నం చేసుకుంటున్నా కాగల సార్. అదే ఇంకెందుకు వాళ్ళే వచ్చేయండి మా ఇక్కడ పేదల పెళ్లిది బడుగు బలైన వర్గాల ఆశాతోటి ఏ గడపలో కష్టం వచ్చినా నేనున్నానంటే అది ఒక కాకర్ల సురేష్ గారే. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చెప్పండి నువ్వేమవుతావు? మీ వైఫ్ పోటీలకి ఇంతమంది ఆడపడుచులు ఇక్కడికి రావడం జరిగిందంటే మీరు ఒకసారి అందరం ఆలోచన చేయాలి. మన నాయకత్వం కూడా మేధావులు కానీ ఉదయగిరి నియోజకవర్గం అందరూ ఆలోచన చేయాలి. ఆడపడుచులుగా మనం అండగా ఉండాలి. ఆడపడుచులు పడే కష్టాలు వాళ్ళ కష్టం చెప్పుకోవడానికి మన దగ్గరికి వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. మేము రాజకీయంగా ముందుకు పోయిన తర్వాత మొట్టమొదటగా నేను చేయబోయేది ఆడపడుచులకి ఒక ఉద్యోగం క్రియేట్ చేయడం. ఇక్కడ ఏదో ఒక ఇండస్ట్రీ తీసుకొని వచ్చి ముందు ఆడపడుచుల్ని ఆదుకోవాలి. ఫస్ట్ మనం ఒక ఆడబిడ్డను ఆదుకుంటే కుటుంబంలో అది ఆమె ఎంతో కొంత తీసుకొచ్చి ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. ఇవన్నీ మనం చేసుకోవాల్సిందే. ఇంతకుముందు ఏం జరిగింది అనేది నేను వాటి మీద పెద్ద దృష్టి పెట్టదలుచుకోలేదు. ఇక నుంచి మనం ఏం చేద్దాం అనేది తలా ఒక చెయ్యేసి ఆడపడుచులు కానీ యువత కానీ అందరం తలా వచ్చేసి మన ఊళ్ళు మన గ్రామాలు మనం డెవలప్ చేసుకుందాము. ఉదయగిరి నియోజకవర్గం 25 ఏళ్లలో డెఫినెట్గా ఉదయగిరి నియోజకవర్గం రూపురేఖలు నేను మార్చగలన్న కాన్ఫిడెన్స్ నాకుంది. నాకు వచ్చి కలిసి ఇచ్చే యువత కాన్ఫిడెన్స్ ఉంది. మేధావులు ఉన్నారు, అందరి సహాయం తీసుకుంటాము. నేను రాజకీయంగా ముందుకు పోతాను అన్న కాన్ఫిడెన్స్ నాకు 100% ఉంది. నాకు ఎటువంటి డౌటు లేదు. సో మొట్టమొదటిగా మా ఫ్యామిలీ అంతా తెలుగుదేశం పార్టీ కుటుంబం మాది.